ఎవరైతే నా పాటని ఇది నీ వాయిస్ కాదు అనుకుంటారో ఇప్పుడు లైవ్ లో వినండి. నింగి నేల కలయిక భూతల్లి ఎదలో కదలిక భూతల్లి ఎదలో కదలిక మొదలయ్యే మొలకల వేడుక ప్రాణం పోసే ప్రాణానికి ప్రాణం పోసినరెందరో ఈ ప్రకృతికి పైలంగ పచ్చని రంగులద్దినదెందరో మట్టిని తాకిన చేతులకు మరి మరి దండాలో రామ మొక్కలు నాటిన చేతులకు పరి పరి దండాలో. నేను పీజీ ఫస్ట్ ఇయర్ అన్న, ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ. బ్యాంక్ కోర్స్ తీసుకున్నాను, ఎస్ఐకి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నా అన్న. వ్యవసాయం కూడా చేస్తున్నా అన్న, అటు కాలేజ్ చూసుకుంటూ వ్యవసాయం చేస్తూ అన్ని పనులు చేస్తున్నా అన్న. డాడీకి చేదోడు వాదోడుగా ఉంటున్నాను. వ్యవసాయం ఎందుకు ఇంట్రెస్ట్ వచ్చింది? ఎందుకంటే అన్న ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో మగవారైతేనే ఈ పని చేస్తారు, ఆడవాళ్ళు చేయలేరు. ఆడవాళ్ళు అయితే వ్యవసాయం చేయలేరు అన్న. ఆడవాళ్ళు కూడా మగవారితో సమానంగా ఏ పనిలోనైనా ఏ రంగంలోనైనా ముందుంటారన్న. వ్యవసాయం కూడా చేస్తారని నిరూపించడానికి నేను ఈ వ్యవసాయం చేస్తాను. సూపర్ 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 సూపర్. ఇంకా నీ జీవిత లక్ష్యం ఏంది? అండ్ ఈ వ్యవసాయ రంగం కొనసాగించడమా, లేకపోతే నీ అద్భుతమైన వాయిస్ ఉంది, గాడు నీకు అద్భుతమైన వాయిస్ ఇచ్చాడు, సింగర్ గా ఏమన్నా అటువైపు ఏమైనా ట్రై చేస్తావా, లేకపోతే ఏంటి? సాంగ్స్ పాడుతూ ఇటు స్టడీ కంటిన్యూ చేస్తున్నా. నా గోల్ మాత్రం ఎస్ఐ కావడం అన్న. ఒకవేళ నేను ఎస్ఐ జాబ్ కొట్టినా కూడా సాంగ్స్ మాత్రం వదిలిపెట్టాను అన్న. వ్యవసాయం కూడా చేస్తూ ఉంటాను. మీది ఏ ఊరు? సొంతూరు? సూర్యాపేట జిల్లా చివెంల మండలం కోమట్కుంట గ్రామం అన్న. ఎంతమంది మీ కుటుంబం? ముగ్గురం అక్క చెల్లెలము, తమ్ముడు అన్న, నానమ్మ, తాతయ్య, మమ్మీ, డాడీ. ఇంకా సొంతంగా ఏమైనా పాటలు రాయడం గానీ పాడడం గానీ జరిగిందా? ఒక పాట రాసినాను నేను, మా ప్రేక్షకుల కోసం ఒకసారి. తప్పకుండా. విజయవాడలో కన్న కూతుర్ని తన ప్రియుడితో కలిసి హత్య చేసి భర్తకు తెలియకుండా పూర్తి చేసిన ఘటన మీద నేను పాట రాసినాను మీకోసం. అమ్మ ప్రేమంతా కలుషితమవుతున్నదా, ఈ సమాజంలో సింధు శ్రీ లాంటోళ్ళు బలి అవుతున్నారా. అమ్మ ప్రేమంతా కలుషితమవుతున్నదా, ఈ సమాజంలో సింధు శ్రీ లాంటోళ్ళు బలి అవుతున్నారా. ప్రియుడి మోజులో ఉండి కన్న పేగునే మరిచిపోతీరా. లోకమంటే తెలవాని పిల్లల్ని ఇప్పుడు మీకే దూరం చేస్తీరా. ఏ పాపము ఎరగాని పాసే వాళ్ళను మీరు హత్యలే చేస్తున్నారా. వాళ్ళ బంగారు భవిష్యత్తు బాటలు మీరు మూసేస్తున్నారా. అమ్మ ప్రేమంతా కలుషితమవుతున్నదా, ఈ సమాజంలో సింధు శ్రీ లాంటోళ్ళు బలి అవుతున్నారా. ఈ సాంగ్ అద్భుతంగా ఉండరు. ఎంతకాలం రాసి సాంగ్? ఈ సాంగ్ రాసి 2-3 years అవుతుందన్న. కరోనా లాక్డౌన్ లో రాసి. కరోనా లాక్డౌన్ లో. అద్భుతం. ఇంకా వ్యవసాయంలో ఏం పంటలు సాగు చేస్తారు మీరు? వరి అన్న, ఎక్కువ వరి పండిస్తాము. కందులు, పెసళ్ళు ఇవి వేస్తామన్న. ఎన్ని ఎకరాలు ఉంది మీ కుటుంబం? నాకు తెలిసి ఒక 3 ఎకరాలు అట్లా ఉన్నాను. కౌలుకి ఏమైనా చేస్తారా? కౌలుకి ఏం చేయమన్నా. ఏం చేయరు. ఓకే. ఇంకా నీకు ఇటీవల కాలంలో నువ్వు నీ గాత్రం నుంచి జాలువారిన అద్భుతమైన పాట, నీకు నచ్చిన పాట ఒకసారి మా సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం. ఎక్కువ నాకు నచ్చిన పాట అన్న, నువ్వు కన్న కలలే నిజమవుతాయి చూడు, అందుకే ఉన్నాడు ఈ నాన్నే తోడు. దశరథ మహారాజే నాన్నై పుట్టాడు, నువ్వు రాముడంత ఎదగర నేడు. చరితలు ఎన్నడు చూడని మమతల గూడే మీదిరో, సంపద అంటే ఏదో కాదురో, ఇంతకు మించి అది లేదురో. రేలా 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 నిదే నింగి నేలా, నిత్యం పండగల్లే బతుకు జన్మే ధన్యమయేలా.